అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి టీడీపీ ప్రభుత్వం విజయం సాధించింది. ప్రజలకు మేలు చేయడం కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టామని ఎమ్మెల్యే కుందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో త్వరలోనే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసా హయాంలో పాలన పడకేసిందని ఆరోపించారు. మున్సిపాలిటీ టీడీపీ నెగ్గిన తరుణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కదిరి మున్సిపల్ ఎన్నికల అవిశ్వాసం నెగ్గింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం చైర్మన్ నజీమున్నీసా మీద విజయం సాధించారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అదేవిధంగా కౌన్సిలర్లు కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉంటే 25 మంది ఓటింగ్కి అనుకూలంగా ఓటు వేయడంతో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం అయితే నెగ్గింది. ప్రస్తుతం చైర్మన్ పదవి కూడా పోయినట్టుంది. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే కందికుంట ఉన్నారు. చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్. మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గినందుకు మీరు మొత్తం మీద రెబల్ పార్టీ మీ టీడీపీ కౌన్సిలర్లు అందరూ కూడా మద్దతు అవిశ్వాసం దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది ప్రజా విజయంగా ఆలోచన చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ప్రజలలో ఒక అన్రెస్ట్ ఉంది. గడిచిన 11 నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఆ చైర్పర్సన్ ఆలోచన విధానం కానీ పరిపాలన విధానం కానీ అంతుపట్టినటువంటి పరిస్థితి. అంతకు మునుపు ఏదైనా వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా చేసినారంటే అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు. ఏ రకంగా చూసినా కూడా ఒక విజన్ లేనటువంటి ఒక ప్రజాప్రతినిధి ఒక చైర్పర్సన్గా ఉంటే అభివృద్ధి ఏ స్థాయిలో కుంటుపడుతుందో ప్రజలకు ఒక అనుభవం లేకొచ్చింది. అందుకే చెప్తున్నాను, ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా పూర్తి స్థాయిలో చైర్పర్సన్ని కానీ వైస్ చైర్పర్సన్ని కానీ మార్చాలనే ఆలోచనతోనే వాళ్ళందరూ కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ ఆలోచన వచ్చింది. అందుకనే అవిశ్వాసం కూడా చాలా సులువుగానే నెగ్గుకు రాగలిగింది. చైర్మన్ మీద ఒకటి పెట్టారా, వైస్ చైర్మన్ ఇద్దరు కూడా మారుస్తున్నారా ఏంటి? ముగ్గురు మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినాం. ఈ రోజున కొత్తగా ముగ్గురిని కూడా ఎన్నుకుంటాం. తొందరలోనే ఆ తేదీని కూడా ఎన్నికల కమిషన్ అడిగి తొందరగా మేము కూడా ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా ఒక షార్ట్ డేట్లోనే ఎన్నిక నిర్వహించుకుంటామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో కావచ్చు, ప్రజాస్వామ్యంలో కావచ్చు, నాయకులు అనేవాళ్ళు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటారు. ఈ రోజున మేము స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకొని అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోవచ్చు. కానీ ప్రజాస్వామ్యవాదులుగా అది తప్పని బలంగా నమ్ముతాను నేను. అందుకనే ఖచ్చితంగా మళ్ళీ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వీళ్ళందరి ఏకాభిప్రాయం మేరకే, మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకే సాధ్యమైనంత వరకు కాన్సెన్సస్ తీసుకుంటాం, ఏకాభిప్రాయానికి తీసుకురాగలుగుతాము. తీసుకొచ్చి ఇంకా అటువైపును కూడా ఉన్నటువంటి హాజరుగానటువంటి కౌన్సిలర్స్లో కూడా దాదాపు 4-5 మంది మాతో టచ్లోనే ఉన్నారు. దాదాపు 30 మంది కౌన్సిలర్ల మద్దతుతో వచ్చే రోజుల్లో చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్లను కానీ నియమించుకునేటువంటి కార్యక్రమము పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అధికారాలు నిర్వహించుకోవడానికి ప్రజాప్రతినిధులు అవకాశం కోల్పోకూడదని బలంగా నేను నమ్ముతున్నాను. అంతే స్థాయిలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, పరిపాలన కానీ కుంటుపడకూడదని కూడా ఆలోచన చేస్తున్నాం. అందుకనే ఈ మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు ఖచ్చితంగా సాధిస్తాం. ఖచ్చితంగా అందరికీ కూడా క్లారిటీ చెప్తున్నాం. 9 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి కొద్దిమంది ఆలోచనలు ఉండొచ్చు, కానీ మాకు అటువంటి భావన కానీ ఆలోచన కానీ ఏమాత్రం లేదు. ఖచ్చితంగా మా చైర్పర్సన్ కానీ వైస్ చైర్మన్ కానీ కొత్తగా ఎన్నుకుంటాం. అంటే మీ పార్టీ తరఫున 5 మంది ఉన్నారు. ఎలక్షన్ ముందు ఒక 8 మంది మీ పార్టీలో చేరిన పరిస్థితిలో చైర్మన్గా ఎవరికి అవకాశం ఉందో డిసైడ్ అయ్యారా? ఇంకా అందరినీ ఏకాభిప్రాయంతో ఏమన్నా నిర్ణయం తీసుకోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి చేతగాంతనానికి లేదంటే ఆయన చేసే మూర్ఖ పోకడలకి ఒక డిఫెన్స్ సెట్ చేసుకుంటున్నాడు. అమ్ముడు పోయినారని చెప్పేసి సాక్షిలో స్క్రోలింగ్ చేస్తున్నాడు. నాకేం మీడియా లేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షి మీడియా భారతి మేడం గారిది అనుకుంటుంది నాకు తెలిసి. ఆమె ఛానల్లో అమ్ముడు పోయినారని చెప్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్, ఆయన ఆలోచన విధానమే. అమ్ముడు పోయినటువంటి పరిస్థితుల్లో మీరు కౌన్సిలర్లకు టికెట్ ఇచ్చినారా? మొదటిగా. రెండోది, అటువంటి వ్యక్తులకు మీరు ఏమన్నా చేస్తున్నారు? అసలు మీ మూర్ఖ పోకడలు ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. చైర్పర్సన్ ఏమాత్రం పరిపాలనకు పనికిరానటువంటి వ్యక్తిని నియమించినారు మీరు. కాబట్టి మార్చమని వాళ్ళు కోరినారు. మీరు మార్చుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము కూడా కలగజేసుకునేటువంటి వాళ్ళం కాదు. 9 నెలల పరిపాలన మేము ఏదో సాగించేవాళ్ళం, ఏదో ఒక రంగా చేసుకునేవాళ్ళం. ఏ పార్టీ వాడున్నా సర్దుకొని పోయేసి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే పరిపాలన సాగించేవాళ్ళం. ఎక్కడైతే మెజార్టీ సభ్యులు ఆందోళనకు గురి అవుతున్నారో, ప్రజల్లో కూడా మున్సిపాలిటీలో పనులు జరగడం లేదు, పరిపాలన పడకేసిందనే ఆలోచనకు వచ్చినారో 100% మా వంతు బాధ్యతగా ప్రజాస్వామ్యవాదులుగా మార్చాల్సినటువంటి అవసరం రీత్యానే ఈ రోజు వరకు మార్చినాం. మీరు చెప్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అది వైసీపీ వాళ్ళకి ఇస్తారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తారా అని చెప్పేసి. ఏదైనా వైసీపీ పార్టీ తరఫున ఉంటూనే మాకు మద్దతు ఇచ్చినటువంటి కౌన్సిలర్లందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. నేను ఎక్కడ కూడా వాళ్ళని కంపెల్ చేయలే మీరు పార్టీలోకి రండి అని. అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నా. వచ్చే రోజుల్లో రేపు కానీ మర్నాడు కానీ వాళ్ళు బహుశా మా పార్టీలోనే ఉండొచ్చేమో, లేదా అక్కడే ఉండొచ్చేమో. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ రోజున మమ్మల్ని గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడే వాళ్ళందరి మనోభిష్ట
అదృష్టాల మేరకే చైర్పర్సన్ ఎన్నిక కాబడుతుంది. అది ఏ పార్టీ వాళ్ళు అనేది బహుశా వాళ్ళు మా పార్టీలోకి వస్తే మా పార్టీ వాళ్ళే కావచ్చేమో. ఈ రోజు అవిశ్వాస తీర్మానం చైర్మన్తో పాటు ఇద్దరు వైస్ చైర్మన్ మీద పూర్తిగా ప్రశాంతంగా నెగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే భవిష్యత్తులో త్వరలోనే చైర్మన్తో పాటు ఇద్దరు వైస్ చైర్మన్లు కూడా ఎన్నిక సజావుగా జరిగే అవకాశం ఉంది. పరిపాలనా పరంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే ఈ అవిశ్వాసం పెట్టాం తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు కానీ మిగతా డబ్బు వ్యవహారాలు ఏవి కూడా లేవని చెప్పి కందుకుంటా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, కదిరి నుంచి.